ట్రూత్ రిమైన్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక అంశం, ద ట్రూత్ ఆఫ్ సాల్వేషన్ లేకపోతే ట్రూ సాల్వేషన్, నిజమైనటువంటి రక్షణ గురించినటువంటి అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం, ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. సో నిజమైన రక్షణ అని అన్నప్పుడు నిజము కాని రక్షణ, లేకపోతే రక్షణ ఏది కాదో కూడా మనము ఆలోచించే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుచేతనంటే కొంతమంది నిజమైనటువంటి ఆ లేఖనాల వెలుగులో చెప్పబడినటువంటి రక్షణ పొందకుండా నేను రక్షించబడ్డాను అనే భ్రమలో ఉంటే అది చాలా ప్రమాదం. ఎందుకనంటే రక్షణ పొందటం వలనే కదా పరలోకానికి మార్గం సుగమం అవుతుంది. రక్షణ పొందకుండా రక్షించబడ్డాను అనే భ్రమలో ఉంటే నిత్య జీవము లేకపోతే పరలోకానికి వెళ్ళేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి రక్షణ గురించి సరైన అవగాహన లేఖనానుసారంగా కలిగి ఉండటం అనేది తప్పనిసరి. అంచేత ఈ రోజున రక్షణ అంటే ఏమిటో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణ అర్థంలో రక్షణ అన్నప్పుడు ఒక వ్యక్తిని శత్రువుల చేతిలో నుండి, ప్రమాదకరమైన ఆపద నుండి, భౌతికపరమైన మరణం నుండి కాపాడుట లేక విడిపించుట, దీనిని రక్షణ అని మనం సాధారణ అర్థంలో చెప్పొచ్చు. అయితే ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే ఒక పాపి యొక్క ఆత్మను నిత్య నరకం నుంచి కాపాడటాన్ని లేకపోతే తప్పించటాన్ని రక్షణగా మనం చెప్పవచ్చు. ఈరోజు మనం భౌతికమైన రక్షణ గురించి కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైన రక్షణ గురించి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సో క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో లేకపోతే బిబ్లికల్ పర్స్పెక్టివ్లో, క్రైస్తవ కోణంలో, వాక్యపు వెలుగులో మనం గనక ఈ రక్షణను గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దీని గురించి రకరకాలుగా చెప్పటం, రకరకాల పదాలు, పర్యాయ పదాలుగా, నానార్థాలుగా రక్షణ గురించి వివరించటం అనేది మనం గమనించవచ్చు. మారు మనసు పొందటం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. అలాగే తిరిగి జన్మించటం అనే పదం కూడా రక్షణకు సంబంధించిందే. అలాగే నిజదేవుడైనటువంటి యేసు ప్రభుని నమ్ముకోవటం, విశ్వాసిగా మారటం, అంతకుముందు అవిశ్వాసిగా ఉండి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొంది విశ్వాసిగా మారటాన్ని రక్షణ పొందటంగా మనం చూడవచ్చు, చెప్పవచ్చు. అలాగే నీతిమంతునిగా తీర్చబడటం, లేకపోతే నేను రక్షణ పొందాను అని చెప్పేసి చెప్పటం మనం చూడవచ్చు. ఈ పదాలు దేవుని నమ్ముకోవటం మరొక పదం, నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పటం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా రక్షించబడ్డాను లేకపోతే రక్షణ పొందటం గురించి వివిధ రకాల పదాలు మనం వాడటం మనం చూస్తాము. అయితే మారు మనసు లేకపోతే రక్షణ పొందటం, లేకపోతే తిరిగి జన్మించటం, లేకపోతే దేవుణ్ణి నమ్ముకోవటం, లేకపోతే విశ్వాసిగా మారటం, దీని యొక్క అర్థం ఏంటి అనేది మనం చూసినప్పుడు ఒక పాపి తన వైపు నుంచి, లోకం నుండి, పాపం నుండి విశ్వాసము మరియు పశ్చాత్తాపం ద్వారా క్రీస్తు వైపుకు తిరగటమే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో రక్షణకు సంబంధించి రక్షణ పొందటం అని మనం చెప్పవచ్చు. అయితే దీని యొక్క అర్థం చూద్దాం. మారు మనసు లేక రక్షణ పొందటం అంటే ఏంటో మనం ఒక నిర్వచనాన్ని చూసాము. ఒక పాపి తన వైపు నుంచి, లోకం వైపు నుంచి, పాపం నుంచి విశ్వాసము మరియు పశ్చాత్తాపం ద్వారా క్రీస్తు వైపుకు తిరగటాన్నే మారు మనసు లేక రక్షణ పొందటం అని మనం చెప్పుకుంటే దీని యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏమిటి ఈ రక్షణ పొందటం, మారు మనసు పొందటం అని అంటే చేంజ్ ఆఫ్ మైండ్, మనస్సులో మార్పు చెందటం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను అనే మాట చూస్తాం. సో మనస్సులో మార్పు, కన్వర్జన్ అని అంటాం. టర్నింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ అనమాట. దీనిని చేంజ్ ఆఫ్ మైండ్గా మనం చెప్పొచ్చు. సో మారు మనసు పొందాలంటే చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ఒకటిగా చూస్తున్నాం. ఆ తర్వాత చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్, నీ యొక్క ఫీలింగ్స్లో లేకపోతే గుణములో మార్పు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా 11వ వచనం నుంచి మనం చూడొచ్చు. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 మందిని కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా?
వాడు దాన్ని కనుగొని 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మార్పు. సో చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్, అలాగే చేంజ్ ఆఫ్ పర్పస్, ఉద్దేశాల్లో మార్పు. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం 20వ వచనాలు చూస్తే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో నేను నా తండ్రికి మరియు పరలోకమందున తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని తన హృదయంలో తన యొక్క ఉద్దేశాల్లో మార్పు వస్తుంది. సో అక్కడ మనం చూస్తే చేంజ్ ఆఫ్ పర్పస్, ఉద్దేశాల్లో మార్పు రావటం. చివరిగా చేంజ్ ఆఫ్ కండక్ట్, నడతలో ప్రవర్తనలో మార్పు రావడం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఆ పొట్టువాడైనటువంటి ధనవంతుడైనటువంటి ఆ యొక్క చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు తనలో వచ్చినటువంటి మార్పు చూస్తే తను అన్యాయంగా తీసుకున్న వారికి 4 అంతలు ఇస్తానన్నాడు, తన ఆస్తులు కూడా సగం పేదలకు ఇస్తానన్నాడు. అప్పుడు యేసుప్రభు వారి నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాం కుమారుడే అని చెప్పాడు. అక్కడ చూసినట్లయితే జక్కయ్యలో నడతలో మార్పు వచ్చింది. సో ఈ 4 కూడా మనం ఎలిమెంట్స్ చూస్తున్నాం. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు లేదా మారు మనసు పొందినప్పుడు తన మనసులో మార్పు వస్తుంది, గుణములో మార్పు వస్తుంది, ఉద్దేశాల్లో మార్పు వస్తుంది, నడతలో మార్పు వస్తుంది. అలాగే మనం రక్షణ గురించి రకరకాల పర్యాయపదాలు చెప్పుకున్నాం. మొదటగా మారు మనసు పొందడం గురించి చెప్పుకున్నాం. రెండవదిగా తిరిగి జన్మించటం. దీని యొక్క అర్థం ఏంటో మనం చూసినట్లయితే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడే ఒక పాపిని నూతన జన్మానుభవంలోనికి నడిపించును. ఇది పరిశుద్ధాత్ముని క్రియ ద్వారా జరుగుతుంది. యోహాను సువార్తలో మనం చూస్తాము, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే యేసుప్రభువు వారు చెప్తాడు, ఆయన వచ్చినప్పుడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింపజేయును అని చూస్తాం. అలాగే ఎఫెసీయుల 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు కృప ద్వారా విశ్వాసము చేత కృప ద్వారానే రక్షించబడ్డారు. బై గ్రేస్ త్రూ ఫెయిత్ యు ఆర్ సేవ్డ్. ఇది క్రియల వల్ల కలిగింది కాదు. యు ఆర్ నాట్ సేవ్డ్ బై యువర్ డీడ్స్ ఆర్ బై యువర్ మెరిట్. యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అని అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇది పూర్తిగా ఒక పాపి రక్షించబడటం అనేటువంటిది దైవికమైన కార్యం. కాబట్టి ఒక వ్యక్తి, ఒక అవిశ్వాసి, ఒక పాపి తిరిగి జన్మించిన అనుభవంలోనికి, రక్షణ అనుభవంలోకి రావటం అనేటువంటిది యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడే ఒక పాపిని నూతన జన్మానుభవంలో నడిపించును. ఇది పరిశుద్ధాత్ముని కార్యం. సో ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే పరిశుద్ధాత్ముని కార్యము అవశ్యము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మూడవదిగా రక్షణ పొందాలి అని అంటే విశ్వాసం అనేది చాలా కీలకమైనది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. యేసు ప్రభు అని రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడదు అనేటువంటి మాట చూస్తాం. కాబట్టి రక్షణలో విశ్వాసం అనేది చాలా కీలకం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని పాప విషయంలో ఒప్పించినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి పశ్చాత్తాపం దేవుని వైపు నడిపిస్తుంది, విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వైపుకి నడిపిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, అపోస్తల కార్యములు 20:21 మీరు ఒకసారి చూడండి. పశ్చాత్తాపం లేకుండా విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా విధేయత లేదు. రోమా 6:16. సో పశ్చాత్తాపం అనేది దేవుని వైపు, దేవా తండ్రి అయిన దేవా నీకు విరోధంగా పాపం చేశాను అని మనం అయ్యో ఘోరమైన పాపి నన్ను క్షమించు అని అంటే విశ్వాసం ఏమో యేసు ప్రభు వైపుకి నడిపిస్తుంది. ఆ విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ అనేది వస్తుంది. కాబట్టి రక్షణ పొందుటకు పశ్చాత్తాపం, విశ్వాసం ఈ రెండు కూడా దేవుడిచ్చే బహుమానాలే. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు అని మనం చదువుతాం. సో యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలన్నా కానీ ఆ విశ్వాసం దాని కర్త అయినటువంటి ప్రభువే మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం, విశ్వాసం తర్వాత పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం గురించి మనం కనుక ఆలోచన చేస్తే ఇది చేంజ్ ఆఫ్ మైండ్. దీనికి గ్రీక్ మీనింగ్ మెటనోయ్యా అనే పదం వాడబడింది. అంటే పశ్చాత్తాపం అంటే మనసులో ఏదో విచారం లేకపోతే ఏదో ఒక భావన మాత్రమే కాదు, ఫీలింగ్ సారీ కాదు, కానీ దానికంటే లోతైనటువంటి అర్థం పశ్చాత్తాపం. అంటే ఒక పాపి వ్యక్తిగతంగా తన పాపాల విషయంలో హృదయంలో నొచ్చుకోవటం, పొడవబడటం, పూర్తిగా ఒప్పించబడటం, బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టడం. పశ్చాత్తాపం అన్నప్పుడు కంప్లీట్గా చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ హార్ట్, టేకింగ్ యూ టర్న్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ఫ్రమ్ ద సిన్ అండ్ ఫ్రమ్ శాటన్. వీటన్నిటి నుండి కూడా పూర్తిగా సిలువలో మన కొరకు వేలాడినటువంటి
రక్తం కార్చినటువంటి యేసు ప్రభు వైపుకి యూటర్న్ తీసుకోవటం, ఆయన వైపు తిరగటం. ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ వరల్డ్, ఫ్రమ్ సాటన్ అండ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి, లోకం నుంచి, దుష్టుడైన సాతాను నుంచి పూర్తిగా యూటర్న్ తీసుకోవటం. సో ఒప్పుకోవటమే కాదు, బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టాలి. సో పశ్చాత్తాపం అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. మనం హృదయంలో నొచ్చుకోవాలి, చేసిన పాపాల విషయంలో గ్రహించి, గుర్తించి, ఒప్పుకొని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. ఇది జస్ట్ సారీ అని, క్షమించు అని పైపైన అలా చెప్పడం కంటే కూడా ఒక లోతైనటువంటి భావనగా మనం దీనిని అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షణ అన్నప్పుడు ఇది విశ్వాసము, పశ్చాత్తాపం, అలాగే చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ హార్ట్, తర్వాత చేంజ్ ఆఫ్ పర్పస్, చేంజ్ ఆఫ్ కండక్ట్. ఇవన్నీ కూడా దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడు, ఆయన నా కొరకు ఏం చేశాడు అనే విషయాల్ని నేను అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో చేసినటువంటి కార్యం ద్వారా ఈ రక్షణ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా యేసును గురించిన సువార్త, అలాగే దేవుడు ఎవరు, ఏమైనాడు అనేటువంటి విషయాలు, అలాగే ఒక పాపాత్ముడు తన పాపము, దాని యొక్క శిక్ష నుంచి తప్పించబడటానికి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాలు విని అర్థం చేసుకొని అది హృదయంలో విశ్వసించకుండా ఈ రక్షణ అనేటువంటిది వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు బి సేవ్డ్. రక్షించబడటానికి వేరే ఎటువంటి దగ్గర మార్గాలు లేవు, కానీ సిలువే మార్గం. అందుకే నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు, పరలోకాన్ని చేరుకోలేరని యేసుప్రభువు వారు చెప్పారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన ఘంటాపదంగా చెప్పారు. కాబట్టి రక్షణ పొందుట ఎట్లు అనంటే యేసుక్రీస్తు ఎవరు అర్థం చేసుకొని ఆయన నామంలో విశ్వాసం ఉంచి, ఆయన సిలువ కార్యమునందు విశ్వాసం ఉంచి, ఆయన యొక్క పుట్టుక, ఆయన జీవితం, ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచితే, మన పాపాల విషయంలో పశ్చాత్తాపడితే ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చి ఆయన ఆ గొప్ప రక్షణను మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇది రక్షణ. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, రక్షణ అంటే ఏంటో లేఖనాల వెలుగులో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అయితే నేటి దినాల్లో రక్షణ అనే దాని యొక్క అర్థాలు మారిపోతూ ఉన్నాయి. ఇది మనం ఆలోచించాలి. రక్షణ అనేటువంటిది చాలా సులువుగా, సులభంగా, స్వార్థతో పని లేకుండా, నీవు మంచివాడివే కదా, నీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా, నువ్వు బాప్తీసం ఎందుకు తీసుకోకూడదు అని అనేక మందిని రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నీ మీద ఏ పోలీస్ ఎఫ్ఐఆర్ లేవు కదా, నీ అంత బుద్ధిమంతుడు, నీ అంత బుద్ధిమంతురాలు, మంచివాళ్ళు ఎవరుంటారు, మీరు చక్కగా చర్చికి వస్తున్నారు కదా, పాటలు పాడుతున్నారు కదా, పరిచర్య చురుకుగా చేస్తున్నారు కదా, కాబట్టి మీరు ఎందుకు బాప్తీసం తీసుకోకూడదు, మీరు చక్కని క్రైస్తవ భక్తి చేస్తున్నారు కదా, క్రైస్తవ ఆచారాలు, సంప్రదాయాలన్నీ, పండగలన్నీ పాటిస్తూ ఉన్నారు కదా, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారు కదా, బైబిల్ చదువుతూ ఉన్నారు కదా, ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు కదా, సో మీరు ఎందుకు బాప్తీసం తీసుకోకూడదు అనేవారు లేకపోలేదు. ఏ సిన్నర్ కెన్ డూ గుడ్ థింగ్స్ బట్ హిస్ గుడ్ యాక్షన్స్ కెనాట్ సేవ్ హిమ్. ఒక పాపి మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు అతనిని రక్షించలేవు, ఆమెను రక్షించలేవు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డలు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పాపం నుంచి పరిహరించబడకుండా, ఆ హృదయం మీద యేసు రక్తం ప్రోక్షించబడకుండా, ఆ హృదయంలో పరివర్తన రాకుండా, పశ్చాత్తాపం రాకుండా, దేవునితో కనెక్షన్ అనేది ఏర్పడకుండా ఎన్ని మంచి పనులు చేసినా అది దేవుని దృష్టిలో అవి చల్లని చెక్కు లాంటివే. మరికొంతమంది డైరెక్ట్గా బాప్తీసం ఇచ్చేవారుగా ఉంటారు. మారు మనసు అనుభవం లేకుండా కేవలం చర్చికి రావటం, లేకపోతే ఇంట్లో అందరూ కూడా క్రైస్తవ ఆచారాలు, సంప్రదాయాలు, మతపరమైనటువంటి అలవాటు ఆచారాలు అన్నిటినీ ఫాలో అవటాన్ని బట్టి బాప్తీసం తీసుకుని నేను రక్షించబడ్డాను. వాళ్ళ గుణంలో మార్పు ఉండదు, ఉద్దేశాల్లో మార్పు ఉండదు, నడతలో మార్పు ఉండదు. వారు పైకి మంచివారుగానే ఉంటారు, మంచి పనులు చేస్తూనే ఉంటారు, కానీ రక్షణ పొందకుండా బాప్తీసం తీసుకొని ఆ బాప్తీసం అనే రక్షణ అని భ్రమపడేవారు ఉన్నారు. ఇలాంటి వారు చాలా ప్రమాదంలో ఉన్నారని ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంతమంది వారికి ఏదో ఆపదలు, అవసరతలు, అక్కర్తలు ఉంటాయి. వారు ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆ అవసరతలు, అక్కర్తలు తీరతాయి. లేకపోతే ఆ భౌతికపరమైన అనారోగ్యాలు నుంచి విడుదల పొందుతారు. వెంటనే మాకు కూడా బాప్తీసం ఇవ్వండి, మేము బాప్తీసం తీసుకుంటాం అని అంటారు. ఇక్కడ సువార్తను గురించి కానీ, మారు మనసు గురించి కానీ, పశ్చాత్తాపం గురించి కానీ మరి ఏమాత్రం కూడా ప్రశ్న ఉండదు. మేము దేవుని నమ్ముతున్నాం అని అంటారు అంతే. కానీ వారికి కనీసం సువార్తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేయకుండానే ఎంతో సంతోషించి, ఓకే మాకు కూడా అదే కావాలి, అదే కోరుకుంటున్నాం, రండి అని చెప్పేసి బాప్తీసం తీసుకోవటం వల్ల జరిగేది ఒకటే, ఏంటంటే నీళ్ళలో ముంచినప్పుడు బట్టలు తడుస్తాయి, ఆ తర్వాత ఆ తడి బట్టలు తీసి పొడి బట్టలు కట్టుకుంటారు. ఇది బహిరంగ సాక్ష్యం తప్ప
హృదయంలో ఎలాంటి పరివర్తన జరిగేది కాదు. అక్కడ ఎలాంటి ఆత్మాభిషేకం లేదా పరిశుద్ధాత్ముడు లోపలికి రావడం అనేది జరిగే క్రియ కాదు అది. బాప్టిజం, వాటర్ బాప్టిజం ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ చేంజ్. నీ హృదయంలో వచ్చినటువంటి కన్వర్షన్కి, మార్పుకి అది బయటికి ఎవరికి కనపడదో తెలియదు కాబట్టి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటానే బాప్తిస్మం అని అంటాం. అది బహిరంగ సాక్ష్యం. దానికంటే ముందే ఒక పాపి విషయంలో పశ్చాత్తాపం, విశ్వాసం అనేది జరగాలి. అది జరిగిన తర్వాతనే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. సో ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి, ఈ స్టెప్స్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మొదట హృదయంలో విశ్వసించాలి, ఆ తర్వాతనే బాప్తిస్మం తీసుకోవాలి. ఆ విశ్వాసము పశ్చాత్తాపంతో కూడిందిగా కూడా విశ్వాసము ప్లస్ పశ్చాత్తాపం ఉండాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త చాలా స్పష్టంగా విని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారి హృదయంలో చెప్పనశక్యం కానీ మహిమయుక్తమైన ఆనందం వస్తుంది, సమాధానం వస్తుంది, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. వారి యొక్క జీవితంలో స్పష్టమైన మార్పు వారి మాటల్లోనూ, వారి ఉద్దేశాల్లోనూ, ఆలోచనల్లోనూ, వారి ప్రవర్తనలోనూ స్పష్టమైనటువంటి ఇతరులు గుర్తించేటువంటి మార్పు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అది వారి మనసు, అది తిరిగి జన్మించిన అనుభవం, అది దేవుని నమ్ముకోవటం అంటే, అది రక్షణ పొందటం అంటే. ఈ రోజుల్లో డూప్లికేట్ క్రిస్టియన్స్ తయారైపోతున్నారు. మారు మనసు లేకుండా మేము దేవుణ్ణి నమ్ముతున్నాం, యేసుప్రభునే నమ్ముతున్నాం, ఇంకా మేము ఏ దేవుడిని నమ్మటం లేదు అని అంటున్నారు. కరెక్టే, దెయ్యాలు నమ్ముతున్నాయి, ఇంకా మనకంటే కూడా దెయ్యాలు నమ్మి గడగడా వణుకుతున్నాయని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుణ్ణి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ నమ్మటంలో అర్థం ఏంటి? నీవు సరిగానే నమ్మావా? నీవు సరిగానే అర్థం చేసుకొని నమ్మావా? నీ హృదయంలో ఆ పశ్చాత్తాపం, ఆ విశ్వాసం అనేది కలిగిందా? కొంతమంది అంటారు మేము పుట్టుకతోనే క్రైస్తవులు అండి అంటారు. పుట్టుకతో క్రైస్తవులు ఎవరూ లేరు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది. రోమా 3వ అధ్యాయంలో నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, గ్రహించేవాడు లేడు, ఒక్కడో లేడు అని ఉన్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలవాడు ఎవడని దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథంలో చెప్పబడింది. అంచేత రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతాం. ఇదంతా కూడా జరగకుండా కేవలం బాప్తిస్మం తీసుకొని మారు మనసు అనుభవంలోనికి, రక్షణ అనుభవంలోనికి, తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాకుండా, పాపాల విషయంలో పశ్చాత్తాపడకుండా కేవలం బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డాను అని అంటే వారు దేవుని కొరకు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఎలా నిలబడగలుగుతారు? వారు మార్పు చెందిన జీవితాన్ని ఎలా చూపించగలుగుతారు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా నువ్వు నిజంగా రక్షించబడ్డావా? నీకు రక్షణ అంటే ఏంటో అర్థమైందా? లేకపోతే రక్షించబడ్డాను అనేటువంటి భ్రమలో నీవు ఉన్నావా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ లేఖనాల వెలుగులో ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో అతి గొప్ప ఆశీర్వాదం రక్షణ. దుష్టత్వం నుంచి మళ్లించబడటం వలన మీరు ఆశీర్వదించబడి ఉన్నారు అని అపోస్తలుల 3వ అధ్యాయం చివరిలో చూస్తామండి. దుష్టత్వం నుంచి మళ్లించబడటం, దీని మించినటువంటి ఆశీర్వాదం, దీని మించిన రక్షణ ఈ భూలోకంలో ఇంకేమీ లేదు. కాబట్టి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందాము? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఎంతో ఉచితంగా దేవుడు ఎంతో మూల్యం చెల్లించి సిద్ధపరిచిన రక్షణ నీకు కావాలంటే మొదట దేవుడు పరిశుద్ధుడని, నీవు పాపివని గుర్తించి ఒప్పుకొని, దేవుణ్ణి ఒప్పుకొని, అలాగే నీవెవరో ఏమై ఉన్నావో దానిని బేషరతుగా ఒప్పుకొని, నిజాయితీ యథార్థంగా ఒప్పుకొని ఆయన హృదయంలో విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు. నీ జీవితం మారుతుంది, ప్రభువులు ఆనందిస్తావు. ఈ లోకంలోనే కాదు, ఈ లోకం నుంచి మరణం తర్వాత కూడా ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో మనం జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. మీ అందరూ కూడా ఈ నిజమైనటువంటి రక్షణ అనుభవం కలిగి ఆత్మైనటువంటి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, రక్షణ ఆనందము, రక్షణ నిశ్చయితతోటి యేసు ప్రభు రాకడ గురించినటువంటి నిరీక్షణ ఆనందంతో ఈ భూమి మీద బతుకు దినములన్నీ కూడా సంతోష సమాధానాలతో జీవించాలని, అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క వర్తమానం మీకు దీవెనకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా అనిపిస్తే లైక్ చేయండి, ఎపిసోడ్ని మీరు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.